అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మౌన ప్రవాహం. రచయిత తమిరిస జానకి గారు. ఇక కథలోకి వెళితే, కృష్ణవేణి వస్తోంది రేపు. ఈ తలంపే ఎక్కడ లేని బలము ఇచ్చినట్టుంది శ్రీనాథ్కి. లేచి కాస్తో కూస్తో ఇల్లు సర్దడం మొదలుపెట్టాడు. మరీ ఎక్కువ సామానేం లేదు ఇంట్లో, కానీ అన్నీ దుమ్ము పేరుకుపోయి ఉన్నాయి. మనసే మసగబారిపోయినప్పుడు ఇంట్లో వస్తువుల మీద చేరిన దుమ్ము పట్టించుకునే స్థితిలో లేడు ఇన్ని రోజులుగా. అసలిది ఇల్లు కాదు, నన్ను నేను బంధించుకున్న ఒక పంజరం అనుకుంటూ ఉంటాడు ఒక్కొక్క రోజు. అమ్మ పోయినప్పటి నుంచి ఎలా ఉంటున్నాడో, ఎలా కాలం గడుపుతున్నాడో, ఏం వండుకుంటున్నాడో, ఏం తింటున్నాడో తనకే తెలియదు. దగ్గరి బంధువులంటూ లేరు, మిత్రవర్గం కూడా పెద్దది కాదు. ఎప్పుడైనా ఒకరో ఇద్దరో వచ్చి పలకరించిపోతారు. కొద్దో గొప్పో కాస్త చనువుగా ఉండే నలుగురు స్నేహితులు దూర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చదువైపోగానే తను ఉద్యోగంలో చేరిపోయాడు ఉన్న ఊర్లోనే. ఆఫీస్లోనూ స్నేహితులు దగ్గరైన వారు లేరు. మానసిక శాంతి కోల్పోయినా తానే ఎవరికి దగ్గర కాలేకపోయాడేమో. అవును, ఇదే నిజం. ముందు గదిలో ఇష్టం వచ్చినట్టు పడేసిన దినపత్రికలన్నీ తీసి కట్టగట్టి వెనక వైపు కటకటాల వరండాలో గోడవారగా పెట్టేసి వచ్చాడు. కిటికీలోనూ టీవీ బల్ల మీద పడేసిన బట్టలు, టీపాయ్ మీద నుంచి పాముల్లా వేలాడుతున్న 2 తోలు బెల్టులు, టీపాయ్ కింద చెల్లాచెదురుగా పడున్న పెన్నులు, టార్చ్ లైటు, ఫోటో ఆల్బమ్ అన్నీ తీసి బాగా దులిపి వేటి స్థానంలో వాటిని సర్దిపెట్టాడు. వంటిల్లు చక్కదిద్దే ప్రయత్నంగా అటు నడిచాడు. రోజు ఈ వంటింట్లోనే కదా, ఏదో ఒకటి చేతికొచ్చినదేదో వండుకుంటున్నాడు, తింటున్నాడు కదా. ఇవాళెందుకు ఇంత భయంకరంగా, ఇంత రోతగా కనిపిస్తోంది? వంటిల్లు, స్టవ్ మీద ఎండిపోయిన పాలు కాఫీల మరకలు, చుట్టూ గట్టు మీద వండిన వంటల గుర్తులు, ఇష్టం వచ్చినట్టు పడేసిన పోపు సామాన్ల డబ్బాలు, గరిటలు, చెంచాలు రణరంగంలా ఉందని అనుకోవడంలో తప్పులేదేమో. అప్పుడు గుర్తొచ్చింది, హఠాత్తుగా పని మనిషి ఎందుకు రావట్లేదు ఈ మధ్య? చెప్పా చేయకుండా పూర్తిగా మానేసినట్టుందే. పొద్దున 7:30కి ముందే ఇంట్లోంచి బయటపడితే రాత్రవుతోంది తాను ఇంటికి చేరేసరికి. టైమింగ్స్ కుదర్రక ఇంకో ఇల్లు పట్టుకుందేమో ఇక్కడ మానేసి. ఏది ఏమైనా మనసు ఎంత అశాంతికి లోనైనా ఇల్లు శుభ్రం చేసుకోవడం తప్పదుగా. అలా అనుకుంటూనే గబగబా వంటగదిని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో పడ్డాడు. ఊహ తెలియని రోజుల్లోనే నాన్న పోయాడు. కన్నీళ్ళంటే ఏమిటో తెలియదప్పుడు. అమ్మా నాన్న తానే అయ్యి కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేసిన అమ్మ నెల రోజుల క్రిందట కన్ను మూసినప్పుడు విలువైన కన్నీళ్లు కారాయి తన కళ్ళ నుంచి. అవును, తల్లి విలువ ఆ కన్నీటికి తెలుసు. కార్చిన గుండె లోతులకి తెలుసు. నీకోసమే బతుకుతున్నానురా అనేది. ఎక్కువ కాలం బతికేయాలన్న కోరిక లేదు. నీకొక తోడంటూ ఏర్పడ్డాక నాకు ఏమైపోయినా పర్వాలేదు అనేది. ఆవిడ మాటలకి తను అడ్డుపడేవాడు. నీకు ఏమీ కాదు, అలాంటి మాటలు అనకు. ఏ మాటలు అనలేనంత దూరం వెళ్ళిపోయింది హఠాత్తుగా. తనకంటూ ఉన్న పెన్నిది, ఉన్న ఒకే ఒక్క దిక్కు కన్నతల్లి వెళ్ళిపోయింది ఆయుష్ తీరి. చేరువ కాబోయిన కృష్ణవేణి తప్పుకున్నది మౌనంగా. అందుకు తప్పిదం ఎవరిది? నీదే, నీదే తప్పు అంటూ హృదయం ఘోషించినా ఒప్పుకోలేదప్పుడు. చెంచల మనస్సు, అహంకారానికి పెద్దపీట వేసిన మనస్సు, ముందు వెనకలు ఆలోచించటం ముసలితనమని కొట్టిపడేసిన పెంకితనం కలగలిసి తనే ఆమెకి దూరం అవ్వలేదా? మంచి చెడు ఆలోచించే ఆమెని విచక్షణ జ్ఞానానికి అహంకారం అన్న రంగు పులిమి తనే ఆమెకి దూరం కాలేదా? ఒక్కసారిగా నీరసం, నిస్సత్తువ ఆవహించినట్లయి ముందు గదిలోకి వచ్చి సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు. మూసుకున్న కనురెప్పల మాటన గతం కదలాడింది. సినిమాకెళ్దామా? పెళ్ళి కాకముందే సినిమాలకి, షికార్లకి తిరిగితే తప్ప మనకి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నట్టు కాదా? చిరునవ్వుతో ప్రశ్నకి ప్రశ్నే సమాధానంగా అంది కృష్ణవేణి. అబ్బా, ముసలమ్మ కబుర్లు చెప్పకు. విసుగుతో పాటు నిర్లక్ష్య ధోరణి ధ్వనించింది మాటలో. నా మాటలకి నువ్వు పేరేం పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇవి నా మనసులోంచి వచ్చిన మాటలు. ఎలాగో మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాం కదా. సినిమాలకి, షికార్లకి తిరిగితే తప్పేమిటి? ఇంకా మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ చెప్పలేదు ఈ సంగతి. పరీక్షలయ్యాక చెప్పాలని, అప్పుడు పెళ్లి చేసుకోవాలని కదా అనుకున్నాం. పరీక్షలకి ఇంకా 6 నెలలు టైం ఉంది.
ముందు చదువు మీద దృష్టి పెట్టు శ్రీనాథ్. 6 నెలలు ఓపిక పట్టలేని వాడివి ముందు ముందు జీవితంలో ఒడిదుడుకుల్లో సహనం ఎలా చూపించగలవు? పెళ్ళయ్యాక నీతో కలిసి ఎక్కడికి రమ్మన్నా వస్తానుగా. గొప్ప పని చేస్తావులే. శ్రీనాథ్ చెవుల్లో స్నేహితులు కరుణాకర్, సీనుల మాటలు గింగురుమంటున్నాయి. మీదేం ప్రేమరా, నీతో చక్కర్లు కొట్టడానికి రానంటుంది. నువ్వు చేతకాని వాడిలా ఒప్పించలేకపోతున్నావు. ఆ భాస్కర్ గాడిని చూడు, నీ తర్వాతే కదా వాడు ప్రేమలో పడ్డాడు. పడిన రోజు నుంచి ప్రతిరోజు ఎలా తిరుగుతున్నాడో ఆ అమ్మాయితో తెలుసా? రెచ్చగొట్టే స్నేహితుల మాటలతో వారి దృష్టిలో తాను చులకనైపోతున్నట్టుగా చిన్నతనంగా అనిపిస్తోంది రోజురోజుకి. కృష్ణవేణి ఉద్దేశంలో ప్రేమంటే మనసులో పుట్టే వికారం కాదు. ప్రేమంటే మృదు మధురమైన సంగీతంలా తోచాలి మనసుకి. ప్రేమంటే కన్నుల కింపైన రమణీయమైన ప్రకృతి దృశ్యంలా ఆకట్టుకోవాలి హృదయాన్ని. శ్రీనాథుని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఆమె మనసులో మధురూహలు సుమధుర గీతమై సాగిపోతూనే ఉన్నాయి. హృదయపు కాన్వాస్ మీద అందమైన దృశ్యాలు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి. ఆడో పేడో తేల్చుకోవాలన్నట్టుగా ఓ రోజు హఠాత్తుగా అన్నాడు శ్రీనాథు. ప్రేమంటే ఏమిటి? 2 మనసుల్ని ఒకటి చేసే బంధం, ఇతరులకి ప్రదర్శన చేసేది కాదు. రాబోతున్న కోపాన్ని అదిమిపెట్టాడు. నా మీద నీకు నమ్మకం లేకే ఒంటరిగా ఎక్కడికి నాతో తిరగడానికి రానంటావు. తిరుగులేని అస్త్రం ఉపయోగించాననుకున్నాడు. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను ఉన్నమాటే చెప్పింది. అందులో అబద్ధం ఏమాత్రం లేదు. చదువుతో పాటు సంస్కారం కూడా ఉన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కృష్ణవేణి ప్రేమ పెళ్లికి వ్యతిరేకి కాదు. కానీ హద్దుల్లో ఉండాలనే నియమాన్ని గౌరవిస్తుంది. అది ఎదుటివారికి ముసలమ్మ కబుర్లలా అనిపిస్తుందేమోనని సిగ్గుపడదు, భయపడదు. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్ముతుంది కాబట్టి. తెరకాసు కబుర్లు చెప్పకు. నన్ను నిజంగా ప్రేమించిన దానివైతే ఒంటరిగా నాతో తిరగడానికి ఎందుకు రావు? చివుక్కుమనేలా చూశాడు. అతను కూడా మనస్ఫూర్తిగానే ఆమెని ప్రేమిస్తున్నాడు. కానీ ఈ చిరాకెందుకు, ఈ అసహనమెందుకు? చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావమా? అతని ప్రశ్నకి ఆమె కొద్దిగా నొచ్చుకున్నమాట నిజం. నీ మీద నాకు నమ్మకం లేదా అని కదా అడిగావు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తోందో తెలుసా? నిజానికి నా మీదే నీకు నమ్మకం లేదేమోనని. అలా ఎందుకు అనుకుంటున్నావు? విసురుగా వచ్చింది ప్రశ్న. అవును మరి, ఒంటరిగా ఇక్కడికి అక్కడికి తిరగానికి నేను రానంటున్నాను కాబట్టి నా ప్రేమ మీద నీకు అపనమ్మకం కలిగింది కదూ. కంగు తిన్నాడు శ్రీనాథు. నిజమేనా? స్నేహితుల మాటల వల్ల తన మనసులో ఏ మూలనో అనుమానం చోటు చేసుకున్నదా? అందుకే తను ఇంతగా అసహనానికి గురి అవుతున్నాడా? లేదు, ఆమె పంతమే తనకి నచ్చట్లేదు. చూడు శ్రీనాథ్, పరీక్షలయ్యాక నిన్ను మా ఇంటికి పిలుస్తాను. అమ్మకి నాన్నగారికి పరిచయం చేస్తాను. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మగారికి పరిచయం చేద్దువు. కానీ ముందు చదువు మీద దృష్టి పెడదాం. మాట్లాడలేదు శ్రీనాథ్. తన పంతమే నెగ్గాలని, తను చెప్పినట్టే చెయ్యాలని కోరుకుంటోందా? ఎవరి వాదన వారికి సముచితంగానే తోస్తోంది. ఆమెది ఆడపెత్తనంగాను, బీసీ నాటి మాటల్లాగాను అతనికి అనిపిస్తున్నాయి. అతనిది అర్థం లేని వితండవాదంలా ఆమెకి అనిపిస్తోంది. మౌనానికి భాష్యంలా ఉండిపోయారిద్దరూ. మనసులు మాత్రం కల్లోల సాగరాలే. మర్నాడు ఒకరినొకరు పలకరించుకునేందుకు ఇద్దరిలో ఎవరూ చొరవ చేయలేదు. అంతే, అది మొదలు మెల్లిమెల్లిగా తప్పించుకు తిరగడమే తప్ప ఎదుటపడి మాట్లాడటం మానేశాడు శ్రీనాథ్. కోపాన్ని ప్రదర్శిస్తున్నాడని అర్థమయ్యింది కృష్ణవేణికి. నవ్వుకొని ఊరుకుంది. పోన్లే, పరీక్షలకి బాగా చదువుతాడని సంతోషించింది. ఆఖరి పేపర్ అయిపోయాక పలకరించింది. బాగా రాశావా? తల ఊపాడే తప్ప మాట్లాడలేదు. మా ఇంటికి స్వాగతం పలుకుతున్నాను. చేతి వాచి చూసుకున్నాడు. చాలా అర్జెంటు పనుంది, వెళ్ళాలి. అతని మొహంలో ఏ భావము అంతు చిక్కలేదామెకి. పోనీ పలానా రోజున వస్తానన్న మాట కూడా అనలేదు. ఏదో అర్జెంటు పని అన్నాడుగా, ఆ విషయమై ఆలోచనలో ఉన్నాడేమో నచ్చజెప్పుకుంది తనకి తనే. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులైనా మనిషి జాడలేదు సరికదా. కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. చూసి చూసి తనే 1 రోజు అతనికి సెల్కి చేస్తే ఆఫ్ చేసేశాడు. మాట్లాడలేదు. వరుసగా 4 రోజులు ప్రయత్నించింది. లాభం లేకపోయింది. తన నెంబరు చూసి ఆఫ్ చేస్తున్నాడు. ఎందుకంత కోపం? తనేం తప్పు చేసిందని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ చదువు చాలు, పెళ్లి చేసేస్తాం, పెళ్లి సంబంధాలు వస్తున్నాయి
అమ్మా నాన్నల ఒత్తిడి. నా కోసం సంబంధాలు చూడొద్దు, నేను చేసుకోను, పద్మకి చేసేయండి. అదేమిటే, ముందు నీకు చేయకుండా చెల్లెలికి చేయమంటావు? అమ్మ, నేను పెళ్లి చేసుకుంటానో చేసుకోనో చెప్పలేను. నా మూలంగా దానికి ఆలస్యం అవడం నాకిష్టం లేదు. నాకంటే 1 సంవత్సరమేగా చిన్నది, స్థిరంగా చెప్పేసింది. మరుసటి సంవత్సరమే పద్మ పెళ్లి జరిగిపోయింది అత్త కొడుకుతో. ఉద్యోగానికి వెళ్తోంది వస్తోంది కృష్ణవేణి. 2 సంవత్సరాలు 2 యుగాల్లా గడిచాయి. ఉద్యోగానికి వెళ్తున్నాడు వస్తున్నాడు శ్రీనాథు. 2 సంవత్సరాలు అసహనంతో చిరాకు పరాకులతో గడిచాయి. తల్లి పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరా, నాకేమీ అభ్యంతరం లేదు అంటుందావిడ వెనక నుంచి. దానికి సమాధానం రాదు. అహంకారానికి పెద్దపీట వేసి గజిబిజి మనసుతో ఒక రకమైన నిర్లిప్తతకి ప్రతిరూపమయ్యాడు. ఒకవైపు కృష్ణవేణిని మర్చిపోలేకపోతున్నాడు. మరోవైపు తన కోపాన్ని అహంకారాన్ని మట్టుబెట్టి ఆమెను కలిసే ప్రయత్నం చేయలేకపోతున్నాడు. పరస్పర విరుద్ధమైన మానసిక సంఘర్షణ మనిషిని కృంగదీస్తుందన్నది నిజం. ఆ నిజానికి నిలువెత్తు నిదర్శనమయ్యాడు శ్రీనాథు. రోజులు భారంగా గడిచిపోతున్నాయి. చలికాలం మూలంగా తొందరగా చీకట్లు కమ్ముకున్నాయి. ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన కృష్ణవేణి 15 నిమిషాలుగా బస్ కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడు ఇంటికెళ్ళి పడదామా అని ఉంది. ఆఫీస్లో పని ఎక్కువై అలసిపోయిన రోజు బస్సు దొరకడం కూడా ఆలస్యం అవుతుంది. అదేం శాపమో అనిపించింది. హాయ్, ఎవరిదో పలకరింపుతో పక్కకి తిరిగింది. విమల, నువ్వా? నేనే. ఏం అంత ఆశ్చర్యపోతున్నావు? కాలేజీలో తనకి 1 సంవత్సరం సీనియర్ అయిన విమలని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎప్పుడూ చూడలేదు కృష్ణవేణి. అందుకే అంత ఎగ్జైట్మెంట్ ధ్వనించింది ఆమె గొంతులో. ప్రక్క వీధిలో బంధువులింటికి వచ్చి వెళ్తున్నానని చెప్పింది విమల. అవును, కానీ కృష్ణవేణి, నీకిది తెలుసా? తెలిసే ఉంటుందిలే అంటూ విమల చెప్పిన వార్త విని కాళ్ళు చేతులు దడదడలాడినట్లయింది ఆమెకి. వెంటనే నోట్లోంచి మాట రాలేదు. విమల చేతిని గట్టిగా పట్టుకుంది. వింతగా చూసింది విమల. ఏమిటి నువ్వనేది? నిజంగానా విమల? నిజంగానా? స్నేహితురాలి భుజం మీద చెయ్యి వేసింది విమల. ఈ వార్తకి ఆమెలో అంత మార్పు వస్తుందని ఊహించలేకపోయింది. శ్రీనాథుని తలుచుకొని కృష్ణవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రెక్కలు కట్టుకొని అతని ముందు వాలిపోవాలనిపించింది. కన్న తల్లిని కోల్పోయి ఒంటరి అయిన అతన్ని ఓదార్చాలనిపించింది. పంతాలు, పట్టుదలలు, అహంకారపు ప్రవర్తనలు, పిచ్చి ఆవేశాలు అన్నీ కలిపి అవతలికి విసిరేసి స్నేహపూర్వక పరామర్శకి చోటివ్వాలనిపించింది. రేపు ఆఫీస్లో ఇన్స్పెక్షన్, సెలవు దొరకదు. ఇంకా ఎల్లుండే అతని అడ్రస్ తన దగ్గరుంది. మర్చిపోకుండా రేపు అతనికి మెసేజ్ ఇవ్వాలి. ఫోన్ చేస్తే పలకడుగా మరి. తలుపు తీసిన అతన్ని చూస్తూనే ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టయింది కృష్ణవేణికి. ఇలా అయిపోయాడేమిటి? అన్నహారాలు ముట్టనివాడిలా, అంతుపట్టని అనారోగ్యమేదో బాధిస్తున్నవాడిలా ఆమెని చూసిన శ్రీనాథు పరిస్థితి అలాగే ఉంది. ఇంత చిక్కిపోయిందేమిటి? ముఖంలో కలకలలేవి? ఎప్పుడూ తలుకుల్నే విరజిమ్మిన ఆ కన్నులు వెలవెలబోతున్నావేమిటి? మాట రాలేదు నోట్లోంచి. కూర్చోమని కుర్చీ చూపించాడు చేత్తోటి. మంచినీళ్లు తెచ్చి అందించాడు. కిటికీ దగ్గర గోడ కానుకొని మాటలు కూడా తీసుకుంటున్నవాడిలా. హఠాత్తుగా అమ్మకొచ్చిన అనారోగ్యం, అంతే. హఠాత్తుగా ఆమె ప్రాణం గాలిలో కలవటం. వివరంగా ఆగి ఆగి చెప్తున్న అతని కళ్ళల్లో తడి వింటున్న ఆమె కన్నులతో పాటు మనసు చెమర్చింది. కాఫీ కలిపే ప్రయత్నం అతను చెయ్యబోతుంటే మృదువుగా వారించింది వద్దని. చూపులు కలుస్తున్నాయి కానీ మాటకి ప్రాణం పొయ్యలేక అవి బిక్కబోతున్నాయి. పెదవి దాటి పైకి రాని ఆర్ద్రత నిండిన అక్షరాలు ఇద్దరి మనసుల్లోనూ అలజడి నింపుతూనే ఉన్నాయి. నీకు తప్ప మరొకరికి నా మనసులో స్థానం ఇవ్వడం ఇష్టం లేదు. ఆమె మనోఫలకంపై చెక్కుకున్న మాటలవి. నిన్ను మర్చిపోవడం నాకు సాధ్యం కాదు. వేరొకరిని పెళ్లాడే తలంపే లేదు. కానీ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ సందర్భంలో ఈ మాట వెలిబుచ్చటం ఎంత అవివేకమో నాకు తెలుసు. ఒకప్పుడు తాను చేసిన పొరపాటును ఆలస్యంగా అర్థం చేసుకున్న అతని హృదయ వేదన అది. ఎంతోసేపు అలా కూచుండిపోయారు. ఇద్దరి మధ్య మౌన ప్రవాహం. తప్పదన్నట్టుగా ఆమె లేచింది వెళ్ళిపోవడానికి. అతను బేలగా చూశాడు. తట్టుకోవడం కష్టమైంది ఆమెకి. గుమ్మం దగ్గరికి నడిచింది. 1 అడుగు వేస్తే తాను అవతల, అతను యువతల. వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు అప్రయత్నంగా సాగాయి ఇద్దరి చేతులు ముందుకి. ఒకరి చేతిలో మరొకరి చెయ్యి. పెనవేసుకున్న చూపుల పడవలో మౌన ప్రవాహాన్ని దాటి
తీరాన్ని చేరుకున్నారు మాటల కలబోతతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.